ఇప్పుడే లాగౌట్ అయింది ఆఫీస్ నుండి. పార్కింగ్లోకి వచ్చాను, బైక్ తీస్తున్నాను. యాక్చువల్లీ ఈ బైక్ నేను రీసెంట్గా అంటే జనవరిలోనే తీసుకున్నా. ఇది NS 160 అనమాట. 2019 మోడల్. యాక్చువల్లీ BS4 ఇది. మనకు తెలుసు BS4 డిమాండ్ అయితే బాగానే ఉంది ఇప్పుడు మార్కెట్లో. సో ఈ బైక్ నేను ఎట్లా అంటే ఆన్లైన్లో చూడడం జరిగింది, ఫొటోస్ చూడడం జరిగింది అనమాట. చూడగానే బైక్ అయితే నచ్చింది. ఇక సో చూద్దామని చెప్పేసి సంక్రాంతి హాలిడేస్లో ఇంటికి పోయి ఉండే ఆంధ్రాకి. యాక్చువల్లీ మన ఆంధ్ర అనమాట. సో ఇంటికి వెళ్ళి ఇది చూడగానే ఒకసారి చూసి వద్దాం అని స్టార్ట్ అయ్యా. అలా వెళ్ళాను తెనాలి నుండి కొనుక్కున్నా ఈ బండి. వెళ్ళాను, బండి చూశాను, అంతా ఓకే. బట్ 2019 మోడల్ కదా, ఇంజిన్ అంతా ఖరాబ్ అయిపోయిందేమో అనుకున్నా. యాక్చువల్లీ వాళ్ళు చెప్పింది ఏమంటే 12,000 కిలోమీటర్స్ ఏమో తిరిగిందన్నారు. యాక్చువల్లీ నేను నమ్మలేదు. వాళ్ళ దగ్గర ఒకసారి బైక్ అయితే టెస్ట్ రైడ్ కొని తీసుకుని షోరూమ్కి తీసుకెళ్ళా. సో అక్కడ ఉంటారు కదా వాళ్ళకి సర్వీస్ చేసేవాళ్ళు. సో ఒక ఆయన చెక్ చేపిస్తే ఓకే బ్రో గుడ్ అన్నాడు. బండి అయితే చాలా బాగుంది అన్నాడు. నలగలేదు అని చెప్పేసరికి ఓకే. బైక్ కూడా నచ్చింది అనమాట నాకు చాలా. సరే అని చెప్పేసి రిటర్న్ వెళ్ళే వాళ్ళ దగ్గరికి. సో వాళ్ళు ఏమంటారు, ఎంత ప్రైస్ చెప్పారు, యాక్చువల్గా నాకు 68,000 ఏమో చెప్పారు అనమాట. ఎలాగోలా అటు ఇటు లాక్కొచ్చి 60,000 అయితే తీసుకున్నా బండి. రిజిస్ట్రేషన్ ఒక 1,500 అయింది. టోటల్ 61,500 ఫర్ దిస్ 2019 మోడల్ BS4 NS 160. కొంచెం ఇంజిన్ సౌండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది అనిపించింది అన్నమాట స్టార్టింగ్లో. బట్ రెండుసార్లు చూపించాను అన్నమాట షోరూంలో. వాళ్ళు ఏమన్నారంటే బండి అయితే చాలా బాగుంది బ్రో, దొరకడం నీకు అదృష్టం ఎట్లా, అది కూడా BS4 కదా, ఆ రేంజ్లో అంటే బెస్ట్ ప్రైజే అన్నారు. కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట. సో అదే రోజు ఇక టెంపుల్కి తీసుకెళ్ళి పూజ చేయించాను. దెన్ స్టార్టెడ్ టు హైదరాబాద్ అనమాట. సో ఇక్కడ వేసుకొచ్చాక కూడా ఒకసారి నేను సర్వీస్ చేపిద్దామని తీసుకెళ్తే ఓకే బ్రో 500 తిరిగేస్తుంది అన్నాడు. సరే అని చెప్పేసి అలా ఆఫీస్కి అలా కొడుతున్నాయిగా. మైలేజ్ ఎంత వస్తుందని ఇంకా చెక్ చేయలేదు. బట్ 40+ ఐ థింక్, 40+ హెవీగా కొడితే చాలా ఫాస్ట్గా తాగేస్తున్నట్టుంది. కుడితే అయినట్టు తాగుతుంది. అదొక తలనొప్పి. ఏదో అలా కుదిరింది. యాక్చువల్గా అయితే ఇక డే బై డే బైక్ అయితే బాగా నచ్చేస్తుంది అనమాట. సో ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి సమ్ కైండ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఇలా GoPro డీజే ఇవి చూస్తూ ఉన్నాను అనమాట. ఏం తీసుకున్నా ఎలా తీసుకున్నాం. యాక్చువల్లీ ఫిట్స్పార్క్ యాక్షన్ కెమెరా తీసుకుందాం అనుకున్నా. పెట్టేదేదో కొంచెం మంచిగానే పెట్టి పెద్దగా ప్రీమియంగానే తీసుకుందాం అని చెప్పి చెక్ చేస్తుంటే DJI Action 4 కనిపించింది అనమాట. విచ్ ఈజ్ అరౌండ్ 25,000 రూపీస్. కానీ ఆ రేంజ్కి ఇంకా చాలా యాక్సెసరీస్ కూడా యాడ్ చేయొచ్చు వాడు. బట్ కెమెరా, బ్యాటరీ అండ్ సమ్ స్టఫ్ మాత్రం ఇస్తున్నాడు. అదే తీసేసుకున్నాను నేను విత్ సామ్సంగ్ 128GB హై స్పీడ్ V30 మెమరీ కార్డ్. సో దాంతోనే ఇప్పుడు ఈ వ్లాగ్ రికార్డ్ చేశాను అనమాట, ఈ బైక్ రైడ్. యాక్చువల్లీ చెస్ట్ మౌంట్తో రికార్డ్ చేసా ఇది. మౌంట్స్ అవన్నీ కూడా ఆన్లైన్లోనే తీసుకున్నా అమెజాన్లో. టోటల్ నాకు 28K ఏమో అవుతుంది మొత్తం. కెమెరా మాత్రం సూపర్గా ఉందన్నమాట. ఎట్లా అంటే ప్రీమియం క్వాలిటీ కెమెరా, ప్రొఫెషనల్ లెవెల్లో ఉంది, ప్రొఫెషనల్ గ్రేడ్ అనమాట. అందుకని చెప్పేసి ఇక తీసుకోవడం జరిగింది. కెమెరా అయితే బాగుంది. పర్ఫార్మెన్స్ 4K అంటే ఇందులో మనం 4K 120 FPS వరకు రికార్డ్ చేయొచ్చు అనమాట. యాక్చువల్ నేను ట్రై చేసా 4K, బట్ నైట్ టైం ట్రై చేశాను. అంటే లాగౌట్
లాగిన్ ఆఫీస్కి వెళ్ళే ముందు రికార్డ్ చేశాను అనమాట. ప్రీవియస్గా ఒక పోస్ట్ అయితే ఉంది, అది అయితే 4 రికార్డ్ చేశాను విత్ మాన్యువల్ సెట్టింగ్. అవుట్పుట్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట. అంటే ఎటువంటి గ్రెయిన్ యాడ్ అవ్వలేదు. బట్ లైట్ లేని చోట, ఐ మీన్ స్ట్రీట్ లైట్స్ ఉండవు కదా నైట్ టైం, అక్కడ మాత్రం కొంచెం డార్క్ అవుతుంది. కొంచెం లైట్ ఉన్నా కూడా వీడియో మాత్రం చాలా నీట్గా క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. యాక్చువల్గా లాగౌట్ అయిపోయింది అనమాట. నైట్ షిఫ్ట్ నా 9 to 6:30 ఉంటుంది. మా టీంలో నైట్ షిఫ్ట్ వద్దు 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 అంటే కావాలని నైట్ షిఫ్ట్ లేసి పడేసింది నన్ను. సో తప్పక 9 to 6:30 ఆఫీస్లో ఉండి 6:30 to 8:30 వరకు జిమ్లో ఉండి ప్రజెంట్ అయితే రూమ్కి వెళ్తున్నాను అనమాట. వెళ్తూ మధ్యలో ఒక కర్డ్ ప్యాకెట్ ఒకటి తీసుకోవాలి. అది మర్చిపోతే అది తలనొప్పి మళ్ళీ. కొంచెం ముందుకెళ్తే షాప్ ఉంటుంది, అక్కడ కర్డ్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోదాం. జస్ట్ ఎంజాయ్ ద రైడ్ అనమాట. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొత్త కదా నేను యూట్యూబ్కి. ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట, కంటెంట్ ఇవ్వాలి, అలా ఇవ్వాలి అని చెప్పేసి. నేను చెప్పిన షాప్ అదే. పెరుగు ప్యాకెట్ అయితే తీసేసుకుందాం. బనానాస్ కూడా తీసుకెళ్దాం అనుకున్నా కానీ బనానాస్ లేవన్నాడు బొట్టుడు. యాక్చువల్గా ఇక్కడే తీసుకుని పోతాను అనమాట జిమ్ అయినాక. దట్స్ మై బైక్. చూసారు కదా బాగా ఎంత నీట్గా ఉందో. సర్వీస్కి ఇవ్వాలి ఒకసారి, ఇస్తా ఈ మంత్ శాలరీ పడ్డాక. లెట్స్ గో టు రూమ్. యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళాక కర్డ్ ఎందుకు తీసుకున్నా అంటే పొద్దున్నే బాయిల్డ్ పల్లీస్ అండ్ కర్డ్ అండ్ సమ్ మసాలాస్ వేసుకుని తినేస్తాను అనమాట. పోస్ట్ వర్కౌట్ లాగా అది తెలిసిందే కదా, బ్యాచిలర్ రెస్టాలు అవన్నీ. సో రూమ్కి వెళ్ళేసి తినేసి పడుకోవడమే. ఇంకా ఇప్పుడు పడుకుంటే ఇక ఈవినింగ్ వరకు లేవద్దు అనమాట. ఇక లేచాక తినేసి వంట చేసుకుని మళ్ళీ ఆఫీస్కి పోవాలి. ఇదే రొటీన్, ఇంకా కూలి పని. ఆఫీస్కి వెళ్తేనేమో వాళ్ళొక టార్చర్, వర్క్ అని. తప్పదే, ఇక అలవాటు పడుకోవాలి. యాక్చువల్లీ ఈ బైక్ ప్లేస్లో డామినర్ 250 ఉండాల్సింది, బట్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల సెకండ్ హ్యాండ్ ఈ బైక్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఐ లైక్ దిస్ బైక్ అనమాట. ఎక్కడ నన్ను డిసప్పాయింట్ అయితే చేయలేదు ఇప్పుడు దాకా, చాలా బాగా నచ్చింది నాకు. చూసారా, గల్లీ రోడ్స్ మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి, కొంచెం గలీజ్గా ఉంటుంది అనమాట ఈ గల్లీ. జస్ట్ ఆ ముందుకెళ్ళి రైట్కి వెళ్తే మా రూమ్కి వచ్చేసినట్టే. ఓకే, ఎస్ వచ్చేసాం అనమాట ఆల్మోస్ట్. చూసి పరారే. ఫైనల్లీ రీచ్డ్ టు మై రూమ్. అమ్మ అయితే పార్కింగ్, కాకపోతే కన్స్ట్రక్షన్ ఏరియా బోల్డ్ అంత డస్ట్ పడుతుంది అనమాట. సో బైక్ కవర్ అయితే ఒకటి తీసుకున్నా, ఇంజిన్ ఆఫ్ చేసి కప్పేసి కథం వెళ్ళి తినేసి పడుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ కంటెంట్.